కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. రోజు రోజుకు కడప నగరంలో ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడికెక్కడికి అధికారులు ప్రధాన కూడల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో కొన్ని సర్కిల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఎస్టేట్ బంగ్లా కాడ ఉన్నాం. ఈ సిగ్నల్ ఏర్పాటు చేసి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ వాహనదారులకు ఈ సిగ్నల్స్ రూల్స్, అంటే ఈ సిగ్నల్ వేసినప్పుడు ఫ్రీ లెఫ్ట్కు దారి వదలాలి, మనం ఎలా వెళ్ళాలని కూడా చాలా అవగాహన లేదని మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాం, ఈ బోర్డుకు స్ట్రైట్ గా ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. ఎవరన్నా ఇక్కడ వెళ్ళాలంటే ఫ్రీ లెఫ్ట్ తిరగాలంటే తిప్పుకోవడానికి ఉంటుంది. కానీ వాహనదారులకు సరైన అవగాహన లేకపోవడంతో బండ్లు పూర్తి స్థాయిలో ఫ్రీ లెఫ్ట్ వెళ్లే వాళ్ళకు కూడా అవకాశం లేకోకుండా పూర్తి స్థాయిలో వెహికల్ నిలబెట్టడం వల్ల ఏదన్నా అంబులెన్స్ వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరికే కానీ వాహనదారులకు ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, ఇక్కడ మనం నిలబడకూడదు అని కూడా అవగాహన లేకపోవడం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం 2 వీలర్లు వాహనదారులకు కావచ్చు, 4 వీలర్ వాహనదారులకు ఈ ఫ్రీ లెఫ్ట్ కు దారి ఇవ్వాలా లేదని అవగాహన లేదంటే ఒకటి ఆర్టీసీ బస్సులు సైతము, ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్లు అంటే వాళ్ళకి ఎంతో శిక్షణ ఉంటుంది, వాళ్ళ క్లాసులు చెప్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయని కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఎక్కడే కానీ ఈ సిగ్నల్స్ దగ్గర నిలబడుకోకుండా రెడ్ సిగ్నల్ పడినప్పటికీ అతి వేగంగా ఈ సిగ్నల్ క్రాస్ చేస్తున్న పరిస్థితి. ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే ఒక నిండు ప్రాణం కోల్పోతుంది. అందుకే మనము ఈ సిగ్నల్స్ దగ్గర ఎలా ఈ రూల్స్ ఫాలో అవుతున్నారు, ఎలా రూల్స్ ఫాలో కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట వినపడుతుంది, ఇక్కడ అవగాహన కల్పించాల్సిన అధికారులు కూడా కొద్దిగా అలసత్వం వహిస్తున్నారని చెప్పి కూడా ఓ పక్క వాదన వినపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ దగ్గర నిలబడినప్పుడు ఎక్కడెక్కడి వాహనదారులకు ఇక్కడ నిలబడకూడదు అని వాళ్ళకి చెప్పడం కావచ్చు, కొన్ని నిబంధనలు వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు కొద్దిగా మారే అవకాశం ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే, ఈ సిగ్నల్ పెట్టి కూడా చాలా పాతది, ఇక్కడ ఇప్పటికే తెలిసి ఉండాలి చాలా మంది వాహనదారులకు. అయినప్పటికీ ఎవరికి వాళ్ళు మేము తొందరగా వెళ్ళిపోవాలి, మేము నిలబడలేమని చెప్పి ఓ పక్క సిగ్నల్ పడకముందే వెళ్ళిపోవడం కావచ్చు, ఓ పక్క సిగ్నల్ పడినా కానీ ఆగోకుండా మాకు పని ఉందని తొందరగా వెళ్ళడం కావచ్చు, చాలా వరకు ఇక్కడ జరుగుతుంది. మనం ఏంటంటే కేవలం ఒక చిన్న తొందరపాటుతో మనం వెళ్ళడం వల్ల అవతల వ్యక్తి సిగ్నల్ పడినప్పుడు వచ్చినప్పుడు చిన్న పొరపాటు ఒక నిండు ప్రాణం పోతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇది గమనించాలని చెప్పి ఈ ట్రాఫిక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు కాకోకుండా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ఈ పాటించడం వల్ల మనం చూసి ఇంకొకరు కూడా నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఈ సిగ్నల్స్ ఎప్పటికీ మనం పాటించలేం. ఎందుకంటే కడప నగరంలో ఇప్పుడు కొత్తగా కొన్ని సర్కిల్లో కూడల్లో కొన్ని సర్కిల్లో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ సిగ్నల్ పాటించడం వల్ల అంటే కరెక్ట్ ఫ్రీ లెఫ్ట్ వెళ్లాల్సిన వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది ఉండకోకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాటించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, కొన్ని చిన్న సర్కిల్లో పెట్టినప్పుడు ఎక్కువ వాహనాలు, ఎందుకంటే కడప నగరంలో పూర్తి స్థాయిలో వాహనాల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే జనాభా పెరిగారు, వాహనాలు పెరిగాయి. ఈ క్రమంలో చిన్న సర్కిళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కూడా ఎదురవుతుందని చెప్పి కూడా చాలా వరకు వాదనలు వినపడుతున్నాయి. ఇంకో పక్క వాహనదారులు అవగాహన లేకోకుండా సిగ్నల్స్ దగ్గర ఇష్టానుసారం నిలబడుకోవడం కూడా చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మనం బిల్టప్ సర్కిల్ చూసుకున్నట్టయితే ఎన్నోసార్లు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి దాదాపు 15-20 నిమిషాలు కూడా వాహనాలు ఎటు పోలేని పరిస్థితి. ఈ క్రమంలో కొంతమంది ఎమర్జెన్సీగా వెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే చిన్న సర్కిళ్లలో మనం సిగ్నల్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఒకవేళ ఇబ్బంది ఉంటుందని కూడా ఆలోచన చేసి అక్కడ సిగ్నల్ పెట్టాలని కూడా కొంతమంది వాహనదారులు కోరుతున్నారు. కానీ పెద్ద సర్కిల్లో సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది వాహనదారులు ఈ సిగ్నల్స్ ను పాటించుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సిగ్నల్ పడినప్పటికీ 2 వీలర్లు కొన్ని చాలా వేగంగా వెళ్తున్నాయి. అవి కూడా మనం స్పష్టంగా ఇక్కడ ఉండి మన కెమెరాలో చిత్రీకరించిన పరిస్థితి. ఇంకా అంటే ఇది చాలా పాత సర్కిల్, ఎస్పీ బంగ్లా ఆనుకొని ఉంటుంది. ఇది సిగ్నల్ కూడా పెట్టి చాలా రోజులైనప్పటికీ ఎవరే కానీ ఇక్కడ రూల్స్ ఫాలో అవుతున్నట్టు మనకు అనిపించట్లేదు. ఇప్పుడు మనము కొత్తగా పెట్టిన సర్కిల్ దగ్గరికి వెళ్దాము. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ కూడా నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ వాహనదారులకు ఈ సిగ్నల్ అలవాటు అవ్వాలని
ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఈ సర్కిల్లో అటు సైడ్ వాహనాలు ఆగినప్పుడు అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. ఆ ఫ్రీ లెఫ్ట్ను కూడా ఎవరు పూర్తి స్థాయిలో పాటించని పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఎందుకంటే అక్కడ వెహికల్ ఆగిన తర్వాత ఇలా ఫ్రీ లెఫ్ట్ వెళ్తుంది. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ పాటించడం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంతమంది అవగాహన కలగాలని సర్కిల్ పెట్టారు. కానీ ఏదైనప్పటికీ పాత సర్కిల్లో కూడా మనం గమనించినట్టయితే ఎక్కడే కానీ ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే యువత ఒక పక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అంతగా ఫాలో కాలేదని కూడా మనకు పూర్తి స్థాయిలో అర్థమైనప్పటికీ మనం ఇప్పుడు ట్రాఫిక్ స్టేషన్లో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి సిఐ గారు ఉన్నారు. ఆయన అడిగి కడప నగరంలో ఈ ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉన్నాయి, అందులో కొత్తగా సిగ్నల్స్ పెట్టారు, ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కడప నగరం ఇప్పటికే చాలా అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు ట్రాఫిక్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది. మన సిగ్నల్ దగ్గర చూసుకుంటే చాలా వరకు ప్రజలు ఈ సిగ్నల్స్ రూల్స్ ఫాలో కాకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సార్ ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, వీళ్ళకి ఏం చెప్తే ఈ రూల్స్ ఫాలో అవుతారు? ముఖ్యంగా అందరికీ నమస్కారం. మెయిన్గా మేము ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ప్రజలకి అవగాహన కల్పించడానికి కోసము స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా మేము ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోవాలని, సీట్ బెల్ట్ ధరించాలని, రికార్డు కూడా మెయింటైన్ చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ మెయింటైన్ చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగంగా మనకు కడప టౌన్లో 3 చోట్ల మనకి సిగ్నల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి బిల్డప్ సర్కిల్, ఐటీ సర్కిల్, ఎస్పీ బంగ్లా. ఇవే కాకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మేము 6 చోట్ల కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది వితిన్ వీక్ 10 డేస్లో అది కూడా అమల్లో వస్తుంది. అంతేకాకుండా నా యొక్క ముఖ్య పేరెంట్స్కి నా యొక్క ముఖ్య సూచన ఏమంటే, వాళ్ళ పిల్లలకి బైక్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా రోడ్డు మీద ఎలా వెళ్ళాలో వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వాలి. అదేవిధంగా మైనర్లకి ఎటువంటి పరిస్థితుల్లో బైక్ ఇవ్వకూడదు. మైనర్లకి ఎటువంటి పరిస్థితుల్లో బైక్ ఇచ్చిన ఎడల ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ పిల్లలకి ప్రమాదం జరుగుతుంది. ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మేజర్స్ వాళ్ళకి ఏమన్నా మేజర్ వాళ్ళు ఇచ్చినదైతే ఏ విధంగా మనం రోడ్డు మీద వెళ్ళాలి, రికార్డు పరంగా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోమని చెప్పాలి, ఇన్సూరెన్స్ కూడా తీసుకోమని మనకి చెప్పితే మనకి బాగుంటుంది. ఒకవేళ మనకి యాక్సిడెంట్ అనేది మనకి తెలిసి జరగదు, ప్రమాదవశాత్తు జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ప్రమాదం జరిగినా మనకి వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ జరిగే అవకాశం ఉంటుంది. సార్ ఇంకొకటి, మనము సిగ్నల్ దగ్గర ఎక్కడికంటే యువత కాదు, పేరెంట్స్ కూడా, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా సిగ్నల్ జంప్ చేయడం కూడా మనం ఇప్పుడు స్పష్టంగా మేము సుమన్ టీవీ వీడియో రూపంలో కూడా మేము చూసాము. ఇట్లాంటి వాళ్ళకు పేరెంట్స్కి ఏం చెప్తారు సార్? మెయిన్ పేరెంట్స్ మనకి ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర మనకి మ్యాట్రిక్స్ కెమెరాస్ అని కొన్ని కెమెరాస్ ఉంటాయి. అక్కడ స్టాప్ లైన్ కూడా మనం వేయడం జరిగింది. ఎవరైతే స్టాప్ లైన్ దాటి వెళ్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ కెమెరాస్ క్యాప్చర్ చేసేసి ఆటోమేటిక్గా వాళ్ళ ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. స్టాప్ లైన్ ఎవరైతే క్రాస్ చేసినారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. నా యొక్క సూచనలు ఏమంటే, ఖచ్చితంగా సిగ్నల్ పడిన వెంటనే కొద్దిగా స్టాప్ చేసి నిదానంగా వెళ్ళాలని నా యొక్క సూచన. ప్రధానంగా గమనించింది ఏంటంటే, సిగ్నల్స్ దగ్గర ఆర్టీసీ బస్సులు కూడా రెడ్ సిగ్నల్ పడినప్పటికీ చాలా వేగంగా, నిదానంగా కూడా చాలా వేగంగా వెళ్తున్నారు. ఇలాంటి ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళు ఎంతో డ్రైవింగ్ శిక్షణ తీసుకొని ఉంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా తెలిసి ఉంటాయి. వాళ్ళు కూడా ఇట్లా జంప్ చేయడాన్ని బట్టి మీరు ఏమంటారు? మేము లాస్ట్ మంత్ నేషనల్ రోడ్ సేఫ్టీలో భాగంగా మేము ఆర్టీసీ డ్రైవర్లకి అదేవిధంగా కండక్టర్లకు కూడా మేము విత్ ఇంక్లూడింగ్ డిఎం గారి సమక్షంలో, ఆర్ఎం గారి సమక్షంలో వాళ్ళకి అవగాహన ఏ విధంగా మనము డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర ఏ విధంగా మనం నడుచుకోవాల్సింది వాళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఇంకొకటి, మనం కొత్తగా కూడా చాలా సర్కిల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నాం. కొద్దిగా ప్రజల నుంచి కూడా ఏమైనా పడుతుందంటే, సర్కిల్ చాలా చిన్నవి, ఇలాంటి చోట సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా వెహికల్స్ ఎక్కువ రావడము, మనకి టైమింగ్ పీరియడ్లో దాదాపు 75 ఎంతో పెట్టడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ క్రౌడ్ నిలబడుతుంది. దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఈ సర్కిల్లో ఉండకపోవడం కొద్దిగా మేలే కదా అని కూడా ఒక చర్చ వినపడుతుంది. ఒకటి, మనకి కడప టౌన్లో వాహనదారులు ఎక్కువ కాబట్టి మనం సిగ్నల్ ఉండడం వల్ల మనకి ట్రాఫిక్ రెగ్యులేషన్ జరుగుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ లేని పక్షంలో మనకి అక్కడ కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే వాళ్ళు రెగ్యులేషన్ నీట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, రోడ్డు విస్తరణలో దీనికి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఆ రోడ్డు విస్తరణ జరిగితే మనకి ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ ఉండడం వల్ల ప్రజలకు మేలే, దానివల్ల ఏం నష్టం ఏమి ఉండదు. సిగ్నల్ పాయింట్ వల్ల ప్రజలకు మేలే. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ
ట్రాఫిక్ సిగ్నల్ వల్ల ప్రజలు రెగ్యులేట్ గా వెళ్ళొచ్చు. యాక్సిడెంట్ జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనం ప్రతి సిగ్నల్లో ఫ్రీ లెఫ్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్రీ లెఫ్ట్ను కూడా చాలా మంది అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్రంట్ లైన్లో నిలబడుకోవాలి, తొందరగా సిగ్నల్ పడితే వెళ్ళిపోవాలి. కొంతమంది ఆ సిగ్నల్ కూడా లెక్క చేయకుండా ఏం వెహికల్ రాకపోతే కూడా దాటుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? మనకి ఫ్రీ లెఫ్ట్ అనేది మేము పెడుతున్నాం కానీ రోడ్డు విడ్త్ మనకి కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి మేము 2 స్టాపర్స్ పెడుతున్నాం. ఎవరైతే ఫ్రీ లెఫ్ట్ వెళ్తున్నారో వాళ్ళకి ఫ్రీగా పాసేజ్ అవ్వడానికి గురించి వెళ్తున్నాం. అయినా కూడా ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఫ్రీ లెఫ్ట్ వదలకుండా అక్కడ మనకి వాళ్ళకి కొద్దిగా అడ్డంకులు సృష్టిస్తున్నాం. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడే మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని మేము క్లియర్ చేస్తున్నాం. అదే ఫ్రీ లెఫ్ట్ వెళ్ళడానికి అవకాశం ఇవ్వడానికి కోసం వాళ్ళని మేము ఎప్పటికప్పుడు అక్కడ సిగ్నల్ పాయింట్లో ఖచ్చితంగా మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు కాబట్టి మేము ఎప్పటికప్పుడు కొద్దిగా వాళ్ళకి ఫ్రీ లెఫ్ట్ వెళ్ళే వారికి దారి ఇవ్వడానికి కోసం క్లియర్ చేస్తున్నాం మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా. ఇంకొకటి, కడప నగరంలో ఎప్పటికప్పటికి ఎస్పీ గారు కావచ్చు, ట్రాఫిక్ స్టేషన్ నుంచి కావచ్చు, అధిక శబ్దాలతో యువత బైకులు వేసుకొని తిప్పే టైంలో చాలా కంప్లైంట్స్ రావడంతో తక్షణమే స్పందించి చాలా ఇప్పటికి 2-3 సార్లు డ్రైవ్ నిర్వహించారు. చాలా వెహికల్స్ సైలెన్సర్లు కూడా మీరు పూర్తి స్థాయిలో నాశనం చేసిన పరిస్థితి. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట యువత ఇలాంటి శబ్దాలు చేసుకుంటూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు సార్. ఇలాంటి వాళ్ళకి కావచ్చు ఏం చెప్తారు ఓవరాల్గా? ముఖ్యంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టు దీనికి ముఖ్యమైన కారణం వాళ్ళ పేరెంట్స్. వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాహనాలు కొనిచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ శబ్దం రాని వాహనాలు కొనిస్తే బాగుంటుంది. మేమేం చేస్తున్నామంటే వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో హెవీ వెహికల్స్ ఎవరైతే ఈ సైలెన్సర్ ఎక్కువ హెవీ సౌండ్స్ వస్తూ ఉన్నాయో అప్పటికప్పుడు మేము సైలెన్సర్ మార్చేసి కంపెనీ రిలేటెడ్ సైలెన్సర్ వేసుకోమని చెప్తున్నాము. అదే విధంగా వాళ్ళకి ఇంపోజ్ చేస్తున్నాము. ఏదైతే ఈ సైలెన్సర్ మేము తీస్తున్నామో మేము వీటిని ప్రధాన కూడీల్లో వాడిని మేము జేసీబీ ద్వారా కానీ మిగతా ద్వారా కానీ మేము ధ్వంసం చేస్తున్నాం. సార్, మీరు ఎంత చేసినప్పటికీ ఈ మార్పు రావడం లేదు. అంటే ఓవరాల్గా ఈ మార్పు రావాలంటే ఎక్కడ దీనికి మనము స్టార్ట్ చేయాలంటారు? మెయిన్ మార్పు రావాలంటే దీంట్లో మెయిన్ పేరెంట్స్ వచ్చి వాళ్ళలో మార్పు రావాలి. మేము మార్పు రావాలంటే మేము మ్యాక్సిమం మేము కానీ లాండ్రా రోడ్లు కానీ ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఎప్పటికప్పుడు. లాస్ట్ మంత్ మొత్తం మేము ట్రాఫిక్ అవేర్నెస్ మీదే మేము కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మిగతా ఆర్టీసీ వాళ్ళకి కానీ ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేసినాము. హెల్మెట్ ర్యాలీ చేసాము. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళతో కలిపి ర్యాలీ బై ఫుట్ కూడా చేసాము. మా వంతుగా మేము ప్రజలకి అవేర్నెస్ వాళ్ళల్లో మార్పు వస్తే తప్ప దీన్ని మనం కొద్దిగా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సార్, ఇంకొకటి, మనం ఈ మధ్య చూసుకున్నట్టయితే హైవేలలో కావచ్చు చాలా యాక్సిడెంట్లు జరిగాయి. చాలా మంది యువత ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అంటే అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని మనం బాగా గమనిస్తే వెహికల్ 2 వీలర్ అనేది చాలా వరకు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళకోకుండా రైట్ సైడ్ రోడ్డు హైవేల మధ్యలో వెళ్ళడం కావచ్చు, ఇలా వెళ్ళేటప్పుడే ఈ ప్రమాదాలు ఎక్కువ జరిగేట్టు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక వాహనదారుడు వాస్తవానికి హైవే కావచ్చు, టౌన్లో కావచ్చు, ఎటు సైడ్ వెళ్ళాలి? ప్రతి వాహనదారుడు, అది 2 వీలర్ కావచ్చు, పెద్ద వాహనం కావచ్చు, ఏ వాహనమైనా కావచ్చు, కానీ మనం రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎవరైతే ప్రయాణిస్తా ఉన్నారో రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్డుకి మనం ఆపోజిట్ గా వెళ్తే ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కొద్దిగా లేట్ అయినా కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు త్వరగా వెళ్ళాలని వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళాలి. ఈ విధంగా మనం రాంగ్ రూట్ లో వెళ్తే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి నా యొక్క సూచన ఏమంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళితే మనకి రోడ్డు యాక్సిడెంట్ కొద్దిగా తగ్గించవచ్చు. నేషనల్ హైవేలో కూడా కావచ్చు, వాళ్ళు నేషనల్ హైవేలో కూడా కావచ్చు, మనం రోడ్డుకి లెఫ్ట్ సైడే వెళ్ళాలి. వీళ్ళు అర్జెన్సీ అనే పేరుతో ఏం చేస్తున్నారంటే రోడ్డుకి రైట్ సైడ్ వస్తున్నారు. ఎక్కడైనా కానీ 2 వీలర్ వాహనదారులు లెఫ్ట్ సైడ్ వెళ్ళడం సేఫ్. అంటే మనం ట్రాఫిక్ సిఐ గారితో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, అంటే వీళ్ళకు తల్లిదండ్రులు వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ చెప్పాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావట్లేదు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితేనే చాలా ప్రమాదాలను కూడా మనం కట్టడి చేయవచ్చు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ కడప నగరంలో ఎక్కడికక్కడి ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే ఏ ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ పక్క చూసుకున్నట్టయితే వాహనాలు పూర్తి స్థాయిలో నిలబడ్డాయి. ఈ వాహనాలకు అటు సైడ్ ఫ్రీ లెఫ్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్ లో వాహనాలు ఆపడం వల్ల ఆ పక్క అంటే యూటర్న్ అంటే ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాల్సిన వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. కొన్ని సర్కిళ్ళు వెడల్పు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఒక పక్క ట్రాఫిక్ సిఏ గారు మనతో చెప్పిన పరిస్థితి. ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరూ
వారి వారి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకుంటారని ఒక ముఖ్య ఉద్దేశంతో మనము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరూ మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలని అర్థం చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే సుమన్ టీవీ ఈరోజు మనము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది.